హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో దోశ వడ కాంబినేషన్గా నాటుకోడి పులుసు ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు పక్కా పల్లెటూరి స్టైల్లో హోమ్ మేడ్ మసాలాలు యూజ్ చేసి నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నాటుకోడి పులుసు కోసం ముందు ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక్క ఆనియన్ అలాగే ఒక టమాటో పేస్ట్ చేసి వేసేసుకుంటున్నాను. ఆ పేస్ట్ కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసి అదంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మనం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం బాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం బాగా మిక్స్ చేసేసి ఇందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా మగ్గనివ్వండి. ఇలా వదిలేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం ఇదంతా కూడా బాగా పడుతుంది. కొంచెం ఆయిల్ పైకి తేలింది చూసారా, అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకొని మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి. కారం అలా ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసేసుకొని వాటర్ పోసాక కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి వాటర్ అంతా బాగా తెరలే వరకు కొంచెం అలా వదిలేసేయండి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మసాలా కోసం అయితే నేను ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, కొంచెం గసగసాలు అలాగే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న మసాలా అనమాట. అది కూడా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. నాటుకోడి కాబట్టి ఇలా కుక్కర్లో పెట్టి చేస్తే మనకి ముక్క అనేది బాగా మెత్తగా వచ్చేస్తుంది. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని మీకు పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే ముందే మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. నాకు పులుసు ఎక్కువ కావాలని నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ కరెక్ట్గా మాకు సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. మీకు మరీ చిక్కగా వచ్చింది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా బాయిలింగ్కి పెట్టండి, సరిపోతుంది. కొత్తిమీర నేను ముందు యాడ్ చేయలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఆల్రెడీ దోశ వడ కాంబినేషన్గా ఈ నాటుకోడి పులుసు ట్రై చేసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. కానీ ఇప్పటి వరకు మీరు ట్రై చేయలేదు అంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 దోశ తినే వాళ్ళు కూడా 4 దోశలు తినేస్తారు ఈ నాటుకోడి పులుసు కాంబినేషన్లో. అంత బాగుంటుంది టేస్ట్. అయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ నాటుకోడి పులుసు రైస్లోకి చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి అలాగే ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కర్రీ మాత్రం రైస్లోకి అయితే కొంచెం చప్పగా అనిపిస్తుంది కాబట్టి దోశ వడకైతే బెస్ట్ కాంబినేషన్, ట్రై చేయండి.